క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 16వ అధ్యాయము 1-5 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1-5 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఒక రాయి ఎవడో పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపు కూర్చుండుట చూచి మిగుల కలువరపడిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహము కొరకు అర్మతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి, యేసు ప్రభువారు చనిపోయారని రూఢిపరుచుకున్నాక ఆ దేహమును వీరికి అప్పగింపబడినప్పుడు నిలువుటంగి ధరింపచేసి సుగంధ ద్రవ్యములతో యేసు ప్రభువారి యొక్క దేహమును శుభ్రపరిచి నారబట్ట కట్టి తీసుకొని వెళ్ళి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో అర్మతయ్య యోసేపు యేసు ప్రభువారిని దేహాన్ని ఉంచటం చూస్తాం. ఆ సమాధికి రాయి పొర్లించి ఉండుట చూస్తాం. శనివారం అయిపోయింది. ఆదివారం పూట పెందలకాడే ఆ స్త్రీలు యేసు ప్రభువారికి సుగంధ ద్రవ్యములు పోయాలన్న కోరిక, ఆసక్తితో చివరిసారిగా ఆ పని చేద్దామని ఆదివారము పెందలకాడనే లేచి సమాధి దగ్గరికి వచ్చుచుండగా దూరం నుంచి సమాధిని చూశారు. ఆ సమాధి పొర్లింపబడటం వారు చూశారు. చూసి తమలో తాము అనుకున్నారు, ఎవరో మన కొరకు సమాధి రాయి పొర్లించారు అని. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ సమాధి రాయి పొర్లించటమే కాదు, శనివారం పూట పిలాతు దానికి ముద్ర కూడా వేశాడు. అది వారికి తెలియదు. సమాధి రాయి దొర్లించబడింది, ఎవరు దొర్లించారన్న ఆశ్చర్యంతో ఒకరొకరు చెప్పుకొని సమాధిలోనికి వెళ్ళేది. కనులెత్తి చూడగా సమాధిలో ఒక తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపు కూర్చొని ఉండట వారు చూచి మిగుల కలవరపడిరి. ఆ పడుచువారు వీరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. పడుచువారు అంటే ఎవరో కాదులే కానీ దేవదూత అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద మార్పులే జరిగాయి. కొన్ని మార్పులు మనం ఇక్కడ గమనించుకుంటే, యూదుల యొక్క విశ్రాంతి దినము కొట్టివేయబడి కొత్త విశ్రాంతి దినం ఏర్పరచబడింది. అదే ఆదివారం. అలాగే యూదుల యొక్క పస్కా పండగ కొట్టివేయబడి మనకి బల్లారాధన అనే వ్యవస్థను యేసు ప్రభువారు ఏర్పాటు చేయటాన్ని మనం చూస్తాం. ఈ స్త్రీలు పెందలకడే ఆదివారమున పెందలకడే ఏదో చెప్తుంది మనకి. ఆదివారమున పెందలకడే ప్రభువుని వెతక వెళ్ళాలి. అది ప్రభువు దినము. అది ప్రభువు తనను ఆరాధించుటకు మనకు ఏర్పాటు చేసిన దినము. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ఆ స్త్రీలు ఆదివారమున పెందల కాడే లేచి ప్రభువును చూద్దాము, దర్శిద్దాము అన్న కోరికతో వెళ్ళారు. అయితే వారు ఖాళీ సమాధిని చూడటం జరిగింది. అందులో ఉన్న పడుచువాడు వారికి కనబడి మాట్లాడటాన్ని చూచి వారు కలవరపడ్డారు. రేపు మరొక విషయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.